నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 54. ఇంకా కథలోకి వెళ్తే, విక్కీ దీక్షల పెళ్లి చాలా గ్రాండ్గా జరిగింది. ఒక వారం తర్వాత కృతి తన రెస్టారెంట్లో బిజీగా ఉంది. ఇంతలో ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేయగానే, హలో సుకృతి గారేనా అని అడిగారు. అవును, మీరు? మేడం, నేను సివిల్ కోర్ట్ నుండి హెడ్ క్లర్క్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మీరు మ్యూచువల్ డైవర్స్కి అప్లై చేశారు కదా? అవునండి. అయితే మా జడ్జి గారు మిమ్మల్ని ఒకసారి వచ్చి కలవమన్నారు. ఓకే, ఎప్పుడు రావాలి? ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు రావాలి. ప్లేస్ మీకు రేపు చెప్తాం. ఓకే అనేసి కాల్ కట్ చేసింది కృతి. సేమ్ కాల్ రిషిక్ కూడా వచ్చింది. ఇద్దరి ఆలోచన ఒక్కటే. జడ్జి గారు ఏం మాట్లాడతారు? అవును, నాకేనా, ఆ తాడి చెట్టు కూడా చేసుంటారా అనుకుంది కృతి. ఇక్కడ రిషి, అవును నాకేనా, ఆ టెంకమొహం దానికి కూడా చేసుంటారా అనుకున్నాడు రిషి. ఆ రోజు కృతి ఇంటికి వెళ్ళేసరికి అమ్మమ్మ తప్ప ఎవ్వరూ లేరు. టైం రాత్రి 10 గంటలు. వెళ్ళారా అమ్మమ్మ వీళ్ళంతా అని అడిగింది కృతి. హా, వెళ్ళారే కృతులు. అక్క ఫోన్ చేసిందిలే ఫ్లైట్ ఎక్కే ముందు అంది కృతి. ఏమంది? ఏమంటుంది, మన ఇద్దరం రావడం లేదని తిట్టింది. నువ్వు తిరుపతి రావడం కుదరదని ముందే చెప్పావు, నేను నిన్ను వదలను, అందుకేగా మనం ఆగిపోయింది అంది అమ్మమ్మ. సరే అమ్మమ్మ, స్నానం చేసొస్తాను, ఆకలి దంచేస్తోంది, కంచంలో పెట్టి వస్తాననేసి లోపలికి వెళ్ళింది కృతి. కృతి స్నానం చేసి వచ్చేసరికి అమ్మమ్మ ఇద్దరికి వడ్డించింది. నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మమ్మ తినేసేయమని అంటూ కంచం ముందు కూర్చోగానే కాలింగ్ బెల్ మోగింది. పని మనిషి వెళ్ళి తలుపు తీసింది. అభి లోపలికి వచ్చాడు. డైరెక్ట్గా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర చైర్లో కూర్చున్నాడు. కృతి తను చూసి ఏం మాట్లాడకుండా తింటోంది. నువ్వేంటి ఈ టైంలో అంది అమ్మ సీరియస్గా అమ్మమ్మ. ఇంట్లో మీ ఇద్దరే ఉన్నారని అంకుల్ నన్ను తోడుండమన్నారు అన్నాడు అభి. కృతి తింటూ తింటూ, అభి మళ్ళీ చెప్తున్నాను, బెస్ట్ ఫ్రెండ్గా అయితే ఓకే, అలా కాకపోతే మాత్రం వెళ్ళిపో అంది కృతి. అమ్మమ్మ, దిస్ ఇస్ టూ మచ్. చిన్నప్పుడు నేను వస్తే దగ్గరుండి అన్నం పెట్టేదానివి, ఇప్పుడేంటి నన్ను కనీసం తిన్నావా అని అడగకుండా మీరే తినేస్తున్నారు అన్నాడు అభి. ఓ తింగ సన్నాసి, కృతి చెప్పినట్లుగా దాని ఫ్రెండ్గా అయితే అలాగే చేతును అందమ్మమ్మ. వాళ్ళిద్దరూ తినడం కంప్లీట్ చేశాక, అమ్మమ్మ వీడిని పంపించేసి వచ్చాయి అని కృతి అనగానే అభి సీరియస్గా, నేను చెప్పింది ఏం చేశావు అని అడిగాడు అభి. అభి, నీకు మర్యాదగా చెప్తే అర్థం కాలేదా, విసిగించకుండా వెళ్ళు అంది కృతి. కృతి, ఐ లవ్ యూ, ఇది ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పాలనుకున్నాను, ఐ వాంట్ టు మ్యారీయా. అందులో తప్పేముంది, నాకు అర్థం కాలేదు అన్నాడు అభి. నీకు ఇలా చెప్తే కాదు, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని కృతి అనగానే అభి నవ్వుతూ, పోలీస్ కంప్లైంట్ నా మీద? ఇవ్వు, మీ నాన్నే అడ్డం నిలబడతాడు అన్నాడు అభి. ఓహో, అదా నీ ధైర్యం, సరే మా నాన్న చేతే చెప్పిస్తాను ఈ పెళ్లి జరగదని అంది కృతి. నో వే, అంకుల్ ఎప్పటికీ అలా చెప్పరు అన్నాడు అభి. చెప్పకపోతే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను, ఐ హ్యావ్ మై ఓన్ హౌస్, అంతేగాని మా డాడీ మాట మాత్రం వినను, నిన్ను మాత్రం చేసుకోను అంది కృతి. ఏం తక్కువ నాకు, రిషి అంత హ్యాండ్సమ్ కాకపోయినా నేను బాగానే ఉంటాను, స్టేటస్ నీకన్నా ఎక్కువే, సంపాదన నీకన్నా ఎక్కువే అని అభి అంటుండగా, పొగరు అహంకారం కూడా నాకన్నా ఎక్కువే అంది కృతి. ఎస్ అఫ్ కోర్స్, మేబీ, మగాణ్ణి కదా అన్నాడు అభి. అది కటౌట్ చూసి కాదు, మనసు చూసి చెప్పేది, నీకు మనసే లేదని ఈ మధ్య తెలిసింది, ఇంక వెళ్ళు. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, ఇంకోసారి ప్రేమ పెళ్ళి అంటూ వచ్చావనుకో నేనేం చేస్తానో నాకే తెలియదంటూ వాచ్మ్యాన్ అంటూ గట్టిగా కేకేసింది కృతి. అభి కృతిని కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు. వాచ్మెన్ వచ్చి మేడం అన్నాడు. ఈసారి అతను వస్తే నా పర్మిషన్ లేకుండా లోపలికి రానివ్వకు అంది కృతి. దానికి అతను కిషోర్ సార్ అంటూ నీళ్ళు నమిలాడు. నేను చెప్తాను సార్కి, నువ్వు నేను చెప్పింది చేయి అని లోపలికి వెళ్ళింది కృతి. ఛార్జింగ్లో ఉన్న ఫోన్ తీసింది. 3 మిస్డ్ కాల్స్ ఫ్రమ్ సంజు. సంజుకు కాల్ చేసింది. హాయ్ సంజు, ఏంటి బిజీనా? లేదు చెప్పు అంది కృతి. ఎల్లుండి మన సిటీ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ మీటింగ్ ఉంది, వస్తున్నావా అని అడిగాడు సంజు. వచ్చేదాన్నే, బట్ ఏ టైం అవుతుందో, నాకు కోర్టు పని ఉంది,
మేబీ కుదరదు అంది కృతి. ఏంటి వాయిస్ డల్గా ఉంది? ఏం లేదు, కొంచెం తలనొప్పి అంతే. సరే, ఇంతకీ కోర్టు పని ఏంటి? జడ్జి గారు రమ్మన్నారు సంజు. కాల్ వచ్చింది. ఓ సరే, ఎల్లుండి మీటింగ్కి మీ డాడీని రమ్మని చెప్పు అన్నాడు సంజు. వాళ్ళు తిరుపతి వెళ్ళారు సంజు. మరి కోర్టుకు ఒక్కదానివే వెళ్తావా? విశ్వం తోడు తీసుకెళ్ళు. కృష్ణ విశ్వ నాతోనే ఉంటారు, మిత్ర వస్తానంది. సరే కృతి, జాగ్రత్త, అవసరమైతే ఫోన్ చేయి. కృతి ఓకే అంటూ ఫోన్ పెట్టేసింది. కళ్ళు మూసుకుంది. దీక్ష పెళ్లిలో చూసిన రిషి రూపమే తన గుర్తొస్తుంది. ఈ మధ్య వీడు బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు అనుకుంటూ దిండు మీద తలపెట్టి, రే రిషిగా, పోరా నా మైండ్లో నుండి, పో, ఎల్లుండి రాకు, ఒకవేళ వచ్చినా నేను వెళ్ళాకరా అంటూ అరుస్తోంది కృతి. ఇంతలో డోర్ తీసిన సౌండ్ వినిపించి గమ్మున కళ్ళు మూసుకుంది. నువ్వెంత మొత్తుకున్నా వాడు నేను డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు అంది అమ్మమ్మ. కృతి లేచి కూర్చుని, నీకెలా తెలుసు నేను అదే ఆలోచిస్తున్నానని అని అడిగింది కృతి. ఎందుకంటే వాడు పరాయివాడు కాదు, నీ మొగుడు అంది అమ్మమ్మ. మొగుడు, ఎల్లుడి నుంచి ఆ విషయం మర్చిపోవడానికి పిలుస్తున్నారు అంది కృతి. ఏ, వాళ్ళు చెప్తే చేసుకున్నారా పెళ్ళి, ఇప్పుడు వద్దంటే విడిపోవడానికి అని అడిగింది అమ్మమ్మ. ఆ మాట కృతి సైలెంట్గా ఉండిపోయింది. కృతులు, ఆ రోజు గుర్తు తెచ్చుకో, మీ పెళ్లి జరిగిన రోజు. అది గుర్తుంటే ఇటు నువ్వు అటు రిషి ఇద్దరు విడిపోయేవాళ్లే కాదు అంటూ తన ఫోన్ తీసుకుని మీ పిన్నికి కాల్ చేసి వస్తానంటూ రూమ్లో నుండి బయటకు వెళ్ళింది అమ్మమ్మ. అమ్మమ్మ తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి తన అల్మరాలో నుండి చిన్న పర్స్ తీసింది. అందులో చిన్న పాకెట్ బుక్ తీసి ఒక నెంబర్కి కాల్ చేసింది. అవతల లిఫ్ట్ చేయగానే, ఎలా ఉన్నావు మనవడా అని అడిగింది అమ్మమ్మ. ఎవరు అని అడిగాడు రిషి. అంతేలే, కట్టుకున్న పెళ్ళామే పనికి రాకుండా పోయింది, ఇంక ముసలిదేం గుర్తుంటుంది అంది అమ్మమ్మ. ఓ అమ్మమ్మ, మీరా, ఎలా ఉన్నారు అని అడిగాడు రిషి. నాకేంటి, గుండ్రాయిలా బాగానే ఉన్నాను అంది అమ్మమ్మ. సరే, ఇంతకీ ఎందుకు చేశారు? అంటే ఏంటి, నేను చెయ్యకూడదా? 4 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడేంటా అని. నేను కూడా అదే అడుగుదామని చేశాను. 4 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు విడాకులు అని. ఆ సంగతి మీ మనవరాలను అడగండి, ఆ ఇష్యూ తెచ్చిందే తను. అంటే అది తెస్తే నువ్వు ఒప్పేసుకుంటావా? మరి ఒప్పుకోక చీ తూ నువ్వు వద్దు అంటుంటే నువ్వే కావాలంటూ ఆమె దాన్ని బ్రతిలాడాలా? అవును, ఆడాలి. ఏ రోజది నిన్ను తప్పుగా అనుకుందో ఆ రోజే దాన్ని లాగిపెట్టి ఒక్కటిచ్చి జరిగింది ఇది అని చెప్పాల్సింది పోయి అని మాట్లాడుతుండగా, మీరు కొంచెం తట్టుకోండి. ఏంటి, నేను కొట్టాలా తన్ని? ప్రేమతో దగ్గరకు వస్తే హాస్పిటల్లో చీకొట్టింది. సరే, కొన్ని రోజుల తర్వాత తెలుసుకుంటుంది అనుకుంటే నా వెనక కుక్కలా ఫాలో అయి అంతమంది ముందు నల్లపూసలు విసిరేసింది. నేనెంత కన్విన్స్ చేస్తున్నా వినిందా? లేదే. మీకో సంగతి తెలుసో లేదో, నేను వాళ్ళ నాన్నచే విరక్కొట్టలేదు. అసలు అన్ని దెబ్బలు కూడా నేను కొట్టలేదు. ఆయన ఒళ్ళంతా కట్లుతో ఉంటే అవన్నీ నేనే కొట్టాననుకుని మీ మనవరాలు నన్నే అనింది. తప్పులన్నీ మీవై పెట్టుకుని ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేశారు? నేను పాత రిషిని కాదు, అందరినీ కలిపేసుకోవడానికి. నాకు ఓ మనసుంది. ఆవిడ గారు విరగ్గొడితే మళ్ళీ ఇప్పుడిప్పుడే అతికిస్తున్నాను నేను అన్నాడు రిషి. ఆ మాటకి అమ్మమ్మ, విరక్కొట్టింది కాబట్టే అదే అతికిస్తుంది అన్నది అమ్మమ్మ. ఏం అవసరం లేదు అన్నాడు రిషి. అసలు మీ పెళ్లి రోజు గుర్తు తెచ్చుకోండి, అదే గుర్తుంటే మీరు ఇలా ఉండేవాళ్లే కాదు. అన్నట్లు ఇంకో విషయం, అభిరామ్ కృతిని టార్చర్ పెడుతున్నాడు అందమ్మమ్మ. ఆ మాటకి రిషి పెద్దగా నవ్వి, అభి టార్చర్ పెట్టడం కాదు, మీ అల్లుడే స్వయంగా కన్న కూతుని టార్చర్ పెట్టమని వాణ్ణి తోస్తున్నాడు వెనక నుండి. అయినా ఇదంతా నాకెందుకు చెప్తున్నారు అని అడిగాడు రిషి. నీ పెళ్ళాన్ని కాపాడుకుంటావని అందామె. పెళ్ళాం, అది మర్చిపోమనే ఎల్లుండి పిలిచారు అన్నాడు రిషి. సరే మర్చిపోండి, నువ్వు మర్చిపో. ఈ పిచ్చిది వాళ్ళ నాన్ననే నమ్ముతూ అభిగాని చేసుకోలేక నిన్ను మర్చిపోలేక ఏదో ఒక అఘాయిత్యం చేసుకుంటుంది. అప్పుడు నేను సుప్రజా శ్రావణి ఎవ్వరం బ్రతకుండవంటూ పెద్దగా ఏడ్చేసింది అమ్మమ్మ. ఇలాంటి బ్లాక్మెయిల్స్కి పడిపోవడం నేను ఎప్పుడో మానేశానన్నాడు రిషి. ఆమె ఇంకా ఏడుస్తూ, సరే నీ ఇష్టం, ఉంటాను. బహుశా ఇదే చివరిసారేమో నీకు ఫోన్ చేయడం అని ఫోన్ పెట్టేసి నవ్వుకుంటూ కృతి దగ్గరికి వెళ్ళింది అమ్మమ్మ. ఇటు కృతి అటు రిషి తమ పెళ్లి ఎలా జరిగిందో గుర్తు చేసుకున్నారు. పదండి, సారీ రండి, గతంలోకి ఒకసారి మనం కూడా తుంగి చూద్దాం.
అబే, ఎక్కువసేపు ఏం పట్టదు, తక్కువ సమయంలోనే అయిపోతుంది. కీప్ లిజనింగ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్.